జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ఆన్లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా బంద్ కు కెమిస్ట్రీలు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా కెమిస్టులు మే 20 బంద్ లో పాల్గొనున్నారు. అక్రమ ఈ ఫార్మసీలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని ఏఐఓసిడి ఆరోపించింది. చిన్న కెమిస్టుల జీవనాధారం ప్రమాదంలో పడుతుందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. నమస్కారం. మేము ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, తిరుపతి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం గారు, తిరుపతి మెడికల్ హోల్సేల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమార్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మామూలుగా ఈ క్రానిక్ డిసీజ్కి అంతా కూడా 5 టాబ్లెట్స్ 10 టాబ్లెట్స్ ఇవి ఎప్పుడైనా ఏ ఫీవరు. సుబ్రహ్మ గుప్తా గారు, నమస్కారం. సుబ్రహ్మ గుప్తా గారు, ఈయన ఆనరబుల్ జనరల్ సెక్రటరీ గారు. ఈయన నరసింహారెడ్డి గారు, తిరుపతి జిల్లా ట్రెజరర్ గారు మరియు తిరుపతి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మా ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నిర్ణయానుసారం మే 20వ తేదీన ఆల్ ఇండియాలో మెడికల్ షాపుల బంద్ సంపూర్ణంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఆ నిర్ణయానుసారం 12.4 లక్షల కెమిస్టులు ఇండియాలో ఉన్నారు. ఆన్లైన్ ఫార్మసీలకి నియంత్రణ లేకుండా, డిస్కౌంట్ విధానాలు ఒక పద్ధతి లేకుండా, డోర్ డెలివరీలు ఎట్లా అంటే అట్లా ఇచ్చేస్తూ మందులు మిగిలిన కమోడిటీస్ లాగా చేసేదానికి వ్యతిరేకంగా ఈరోజు మే 20వ తేదీ మేము బంద్ నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ 12.4 లక్షల మంది కెమిస్టులకి 5 కోట్ల మంది ఆధారపడిన కుటుంబాలన్నీ ఉన్నాయి. మేము నరేంద్ర మోదీ మన ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించాం. ఫార్మాసిటికల్ వ్యాపార రంగాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సమస్యలన్నీ కూడా కెమిస్ట్రీల్లో ఈ ఇబ్బందిని పరిగణించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దానిలో ప్రధాన అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, కోవిడ్ కాలానికి సంబంధించిన తాత్కాలిక నోటిఫికేషన్ GSR 220E తక్షణమే ఉపసంహరించాలని. 2, ఈ ఫార్మసీ సంబంధిత GSR 220E నోటిఫికేషన్ రద్దు చేయాలని. 3వది, పెద్ద కార్పొరేట్ సంస్థల అన్యాయ భారీ డిస్కౌంట్లు అరికట్టేందుకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ విధానాన్ని అమలు చేయాలని మేము ఈ 3 ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు వెళ్ళడం జరుగుతోంది. పూర్తి బంద్ కోసం వెళ్ళడం జరుగుతోంది. దానిలో